ఏవయ్యా తొర్రి పళ్ళ నాని, అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి మైకుల మీద పడ్డావు. మరి ఎన్నాళ్ళని దాక్కుంటా కసారెడ్డి, ఏదైతే అది అయిందిలే అని బయటకు వచ్చా. నువ్వు వస్తే వచ్చావు కానీ కొట్టాల ముందు నా పేరు ఎందుకు తీసావు అది చెప్ప ముందు. అసలు లిక్కర్ స్కామ్ బయటికి రావడానికి కారణం నువ్వే కదా కసారెడ్డి. నన్ను విచారణకు అప్పుడు పిలిచారు, నేను జరిగింది చెప్పాను. అంత మాత్రం చేత ఇక ప్రతిసారి నా పేరు తీయాలా? అయినా నేనేమన్నానయ్యా కసారెడ్డి, ఓటమి వాళ్ళు ఈ స్కామ్ని పెద్దది చేస్తుంటే పాపం కసారెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారు అన్నాను. తప్పేముంది, అందులో ఓ తెగ ఫీల్ అయిపోతారు. తప్పున్నారా? నేను ఎంత స్కామ్లో ఇరుక్కొని ఉంటే మాత్రం నా పేరు ప్రతిసారి తీస్తే ఊరుకోను. నీ పార్టీ వాళ్ళ గురించి, నీ బూత్ బ్యాచ్ గురించి మాట్లాడుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకో. ఊరికవయ్యా కసారెడ్డి, మా పార్టీ నుండి బయటికి వెళ్ళాక నువ్వు మరీ కసాయిగా మారిపోయావు. అయినా నువ్వు ఎక్కడున్నా మావాడివేలే. చాలేవయ్యా, నేను బయటికి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. మళ్ళీ మీ కలుపు బ్యాచ్లో కలపకు. నాదే ఉంది, మన జలగన్నే నీ పేరు చెప్పమన్నాడు. బందరు నాని, మన కాదు మీ సైకోరెడ్డి అను. సర్లేవయ్యా, మనోడు నిన్ను వదలడు. ఇప్పుడేమంటావు? నిన్ను ఈ లెక్కర్ స్కామ్లోనే కాదు, రేపు బయటికి రాబోయే మన ప్రతి స్కామ్లోనూ నీ పేరు బయట పెట్టమన్నాడు. పెట్టమంటాడు. అసలు ముందు మీ శవాల రెడ్డిని బొక్కలో వేస్తే కానీ మీ అందరి నోళ్ళు మూతపడవు. అసలు చేసిందే తప్పుడు పని, మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ప్రెస్ మీట్లు ఎలా పెట్టిస్తాడు? ఇదిగో ఇలా చూడు కసారెడ్డి, మా జలగన్న ఏమైనా ఒప్పుకోను. ఆయన పుణ్యమా అంటూ బందరు చుట్టుపక్కల మొత్తాన్ని నా రింగులో పెట్టుకున్నా, ఎంతో సంపాదించుకున్నా. దోచుకున్నది చాలదా? ఇంకా ఎంత దోచుకుంటావు నువ్వు, నీ దోపిడీ బ్యాచ్? కసారెడ్డి, నువ్వు ఆ మాట అన్నది పనికిరావయ్యా. మా జలగన్నను అడ్డం పెట్టుకుని రుషికొండకు గుండు కొట్టేశావు. విశాఖపట్నం మొత్తం కబ్జాలు చేసి పారేశావు. ఇప్పుడేంటి సత్యచంద్రుడి బామ్మరిలాగా నీతి వాక్యాలు చెప్తున్నావు? చాలా ఊరుకోవయ్యా. సరే, నీతో నాకు వాదన అనవసరం. నేను ఎలాగోలా ఈ కేసు నుండి బయటపడదాం అనుకుంటున్నాను. మీరు నా పేరు పదే తీయకుండా మీరేదన్నా సావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఆ భయం ముందుండాలయ్యా. విచారణకు పిలిచినప్పుడే నాకేం తెలియదు ఈ స్కామ్ గురించి అంటే సరిపోయింది కదా. అప్పుడు పెద్ద పత్తిలాగా మొత్తం అన్నీ కక్కేశావు. నువ్వు చేసిన పనికి ఇప్పుడు మా జలగన్న పీక్క చుట్టుకుంది. ఇంతవరకు వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఏదో అప్పుడు మీ సైకోరెడ్డి మీద ఉన్న కోపంతో ఉన్నది మొత్తం కక్కేశాను. ఇప్పుడు చూడు, మరి ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్లో దాక్కుంటున్నా, మా జలగన్న బెంగళూరులో ఆ శ్రీ పెలసు దాక్కుంటున్నాడు. ఆల్రెడీ మా రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, శివరెడ్డి వీళ్ళంతా చెరసాల్లో లబోదిబోమంటూ ఏడుస్తున్నారు. అసలు నిన్నెయ్యాలి కదా లోపల. నా మీద పీకల దాకా పెట్టుకున్నట్లున్నారు మీరు. అయినా నాకు ఈ కేసు నుండి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. తెలుసు అందుకేగా బీజేపీ పెద్దలతో మాట్లాడుతూ వాళ్ళని కాళ్ళు పట్టుకుని కాకా పట్టుకునే పనిలో ఉన్నావు. నువ్వు ఎంత కాకా పట్టినా మేము నిన్ను వదలలేవయ్యా కసారెడ్డి. అసలు ఇప్పుడు ఏమంటావయ్యా? నీ బాధ ఏంటి? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అన్నారు. తప్పో ఒప్పో అయిందేదో అయిపోయింది. నువ్వు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, బయట ఉన్నా, మా జలగన్న ఏవన్నా అయితే నువ్వు ఏటూనే. నీకు ఆ స్థానం ఎప్పటికీ 10లో. ఇదే చెప్పమన్నాడు మా జలగన్న. ఆయన లోపలికి వెళ్ళిన వెంటనే నువ్వు కూడా ఆయన పక్కన ఏటూగా ఉండాలన్నదే ఆయన కోరిక. శవాల రెడ్డి, ఎంత పని చేశావయ్యా!